ఏం ఫీల్ అవుతున్నారు మీరేమన్నా? ఫీల్ అవటం కాదు, కాదు అన్న పట్టాభి గారు ఫీల్ అవుతున్నారు. పట్టాభి గారు వాస్తవం చెప్పారు. ఎందుకంటే తనకు తెలుసు మనందరి గురించి కూడా. మరి ఇప్పుడు స్కూటీల మీద తిరిగేటటువంటి జర్నలిస్టులు మనకు తెలుసు, కానీ కార్ షోరూములు పెట్టే స్థాయికి జర్నలిస్టులు అంటే పిఏగా మారితే, యా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీనే మింగేశాడు, పిఏ నాకేసాడా? మీరే చెప్పారు, ఏది మూటల మూటల డబ్బులు దాంట్లో నుంచి జారిపడినటువంటి ఈ పరిగ, ఈ దుమ్ము ఏరుకున్నటువంటి వాళ్ళే అసలు ఏ విధంగా అతను అక్కడ ఒక 10 ఎకరాలు, లేకపోతే అక్కడ పెట్రోల్ బంక్, అసలు ఎట్లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడం ఏంటి, భార్య అకౌంట్ లో 20 కోట్లు ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ నాయకులు మొత్తం ఏపీని మింగేశారు, వాళ్ళ పిఏలేమో ఏపీని నాకేశారు. సడన్ గా రాయమంటే ఎన్ని సున్నాలో కూడా తెలియదు మనకి. తెలియదు కదా. ఇప్పుడు 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు, అసలు ఏంటండి? అసలు వేల కోట్లు అసలు ఏ విధంగా ఎలా మనీ లాండరింగ్ జరిగింది పెద్ద ఎత్తున? ఇప్పుడు ఇతనే కాదు, ఇప్పుడు కేఎన్ఆర్ అతనేదో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ బావమరిది అన్నాడు, లండన్ లో ఇంకో బావమరిది అంటాడు. అసలు ఇప్పుడు భార్య ఖాతాలు లేకపోతే బావమరిది ఖాతాలు, ఆ 9 బృందాలు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, మొత్తం ఇవాళ అన్ని లావాదేవీలు చూస్తున్నారు. అసలు ఏ విధంగా? ఇప్పుడు ఒకటిలేండి, జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఆయన ఎవరు సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయాడు, ఆయన ఇంతికా బాలం అనుకుంటా. అసలు ఎలా నువ్వు అమ్మావు ఈ షేర్లు? అసలు 1100% నీ ఆస్తులు పెరగటం ఏంటి? అంటే మరి నాయకుడు ఆస్తులు 1100% పెరిగితే మరి వీళ్ళ ఆస్తులు మరి 30-40% పెరగటం అంటే, ఇప్పుడు మనం 30,000 జీతం జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరినప్పుడు అసలు ఎలా 4 కోట్లు 4 లక్షలకి పెరిగింది? ఇతను ఒక్కడే కాదండి, ఒక కేఎన్ఆర్ఏ కాదు, మీరు ఆయన ఎవరు, వాళ్ళ బాబాయ్, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ పిఏ చిన్నప్పన్న. ఆ చిన్నప్పన్న అతని బ్యాంక్ ఖాతాలో 4,69,00,000 ఏదో అన్నారు. అంటే కేజీకి 25 రూపాయల చొప్పున అతను వసూలు చేశాడని, అక్కడెక్కడో తగరపు వలసలో ఒక 5 దీన్ని ప్లాట్లు బట్టి కొన్నాడని. కాదు, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలే అవసరంలా, వీళ్ళకి పిఏలైనా పర్లేదు అనమాట. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి పిఏ అంత అయితే విల్లాలు కొనొచ్చు, లేకపోతే పెట్రోల్ బంకులు పెట్టొచ్చు, అసలు కార్ల షోరూములు పెట్టొచ్చు. అంటే మర్రిపాలెంలో అతను చిన్నప్పన్ అనేవాడు, అతను 3 ప్లాట్లంట, విల్లాలంట, ఎక్కడ తాడేపల్లిలో ఎక్కడో దాకా. ఎందుకంటే అతను ఎవరు, చెవిరెడ్డి పిఏ బాలాజీ యాదవ్. అవును అవును, బాలాజీ. అతని తండ్రి పేరు కుళాయప్ప అంట. ఆ కుళాయప్ప పేరిట రేణిగుంటలో, ఆ శెట్టిపల్లిలో, ఆ వైకుంఠపురంలో, లేకపోతే ఆ గాంధీ నగరంలో విల్లాలు, 100,00,00,000 భూములు. అరే ఒక పిఏ తండ్రి పేరిట ఎలా వచ్చాయండి, ఎలా రిజిస్టర్ జరిగాయండి? పెద్దిరెడ్డి పిఏ గురించి ఇక మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎవరు, ముని తుకారాం. పారిపోయినట్టుండ, అమెరికాలో ఇక్కడ ఒక పారిపోయినట్టుండ పట్టుకొచ్చినట్టున్నారు. అసలు ఎలా వీళ్ళు 100 ఎకరాలు అసలు కబ్జాలు చేయటం కాదు, ఆక్రమించటం కాదు. ఈయన అసలు కేఎన్ఆర్ అయితే అసలు ఏదో రేటు పెట్టాడంట, ఏంటి, ఫోటోకి 5 లక్షలు, మీటింగ్ కి 50 లక్షలు, లేకపోతే టికెట్ ఇప్పిస్తే 5 కోట్లు అనుకుంటాను. అతను ఎవరో రెడ్ శాండల్ స్మగ్లర్ కి అతనికి ఏదో ఒక టికెట్, అతను ఒక 5 కోట్లు ఇచ్చాడని. ఎవరో ఉత్తరాంధ్ర బీసీ ఎమ్మెల్యే అంటండి, అతనైతే అసలు జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ చేశాడంట, ఏమని, మీ పిఏ నన్ను 5 కోట్లు అడిగాడు, నేను ఇంత ఇచ్చాను అంటే జగన్మోహన్ రెడ్డి పైకి ఏగాదిగా చూశాడంట. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఇచ్చిన సంగతి, నువ్వు అతనికి ఇచ్చిన సంగతి నాకు తెలుసులేవయానేమో, ఎందుకంటే అవి అటే వెళ్తాయి కదా. ఇప్పుడు మనం ఒక కేఎన్ఆర్ గురించే చెప్పుకోవటం కాదు, వరుస పెట్టి మనం చూసాం అసలు ఎంతమంది పిఏలు. అతను ఎవరో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అతని కొడుకు పేరిటే ఒక 4 కంపెనీలు అండి, ఏదో స్కూబా అని చెప్పి, గ్రీన్ ఎనర్జీ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీలు. కోడల పేరిట బాన్సువాడలో మరి ఎకరాల భూములు, ఇక్కడ హైదరాబాద్ లో రామచంద్రపురంలో భూములు. ఇక ధనంజయ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన పని లేదు, ఆయన సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి. అక్కడ నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఆయన కొన్నటువంటి భూములు, ఆయన భార్య, మరదలు, అతను ఎవరో బినామీ శ్రీధర్ అంట. అంటే ఇప్పుడు వీళ్ళే జగన్మోహన్ రెడ్డికి బినామీలు, వీళ్ళకి మళ్ళా బినామీలు. పటాభి గారు కూడా చెప్పారు, ఆయన ఎవరు, పుత్త శివశంకర్ రెడ్డి, లేకపోతే ఎవరో వీరారెడ్డి అంట. అతను అయితే అసలు మామూలుగా ఆయన భార్య పేరిట విల్లాలు, ఆయన అలియాస్ లోకేష్ రెడ్డి అనో ఏదన్నారు. అంటే వీళ్ళు అసలు ఇంకోటి, వెంకటకృష్ణ గారు ఇతనంట ఏదో ఆఫ్రికా దేశపు రాజుతో మీటింగ్ వేసుకున్నాడంట.
ఎవరు? కేఎన్ఆర్. నేను ఇక్కడ ఆంధ్రజ్యోతిలోనే ఎక్కడ చదివాను. ఏది ఇప్పుడు అసలు వీరారెడ్డి ఇతను కలిసి ఆఫ్రికా వెళ్ళినట్టు, ఆఫ్రికాలో ఒక దేశపు రాజుతోనే వీళ్ళు ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నట్టు, మీటింగ్ వేసినట్టు. అసలు వీళ్ళు పిఏలేనా? పిఏ అంటే వాళ్ళ అబ్రివేషన్ కూడా మార్చినట్టున్నారండి. పర్సనల్ అసిస్టెంట్ కాదు, ఏమని రాశారు? పొలిటికల్ అసిస్టెంట్ అని రాశారు. పొలిటికల్ అసిస్టెంట్ అంటే పట్టాభి గారు ఏదో అన్నట్టున్నాడు. ఆ మధ్య ఆయన ప్రెస్ మీట్ ఏదో చూసా. ఏంటి పట్టాభి గారు పర్సంటేజ్ అసిస్టెంటా? అంటే ఎట్లా ఇతను నిలబెట్టి వసూలు చేశాడండి. సెటిల్మెంట్లు చేశారు. అది ఆ కార్ల షోరూమ్ కూడా సెటిల్మెంటే కదా. అతను ఎవరో సందీప్ ఉస్మాన్ అనే అతను ఏదో 4.5 కోట్లు 9 కోట్లనో ఏదో చెప్తున్నట్టున్నాడు. కానీ అందరూ ఒకటే మాట అంట. ఏది విచారణకు వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరినీ అతను బెదిరిస్తున్నాడని, మళ్ళా మేము వచ్చేది మేమే అని చెప్పి ఆయన బెదిరింపులు తారాస్థాయికి చేరాయండి. రైట్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. బాలకోటి గారు నమస్తే. బాలకోటి గారు, మీరు కేఎన్ఆర్ గురించి వినే ఉంటారు.